నీట్ 2024లో అడిగినటువంటి క్వశ్చన్. n+1 డివిజన్స్ ఆఫ్ వెనియర్ స్కేల్ is equal to n divisions of main scale. 1 MSD is equal to 0.1 mm veneer constant. సో ఇక్కడ మనకు అడిగినటువంటి క్వశ్చన్లో వెనియర్ కాన్స్టెంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో వెనియర్ కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే వెనియర్ కాన్స్టెంట్ అంటే ఏంటి? వెనియర్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ వెనియర్ స్కేల్ డివిజన్. సో వెనియర్ స్కేల్ డివిజన్, మెయిన్ స్కేల్ డివిజన్ ఈ రెండు మనకి ఎక్కడ నుండి వస్తాయంటే వెనియర్ స్కేల్లో మీరు చూసినట్లయితే ఈ టాప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్కేలింగ్ ఏదైతే ఉందో దీన్ని మెయిన్ స్కేల్ రీడింగ్స్ అంటారు. అండ్ ఈ డివిజన్స్ని మెయిన్ స్కేల్ డివిజన్స్ అంటారు, ఎంఎస్డి. నెంబర్స్తో రిప్రజెంట్ చేస్తే మెయిన్ స్కేల్ రీడింగ్ అంటాం. ఈ స్పేసెస్ ఉన్నాయి కదా, గ్యాప్స్, ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఈచ్ గ్యాప్ని మెయిన్ స్కేల్ డివిజన్ అంటారు. ఈ బాటంలో ఉన్నటువంటి ఈ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వెనియర్ స్కేల్ డివిజన్స్ అంటారు. ఆ రీడింగ్స్ని వెనియర్ స్కేల్ రీడింగ్స్ అంటారు. సో వెనియర్ కాన్స్టెంట్ అంటే మెయిన్ స్కేల్ డివిజన్ యొక్క విడ్త్తో కంపేర్ చేస్తే వెనియర్ స్కేల్ తాలూకు విడ్త్ కొంచెం తక్కువగా ఉంది. సో ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో అదే ఇక్కడ మనకి వెనియర్ కాన్స్టెంట్. n+1 వెనియర్ స్కేల్ డివిజన్స్ ఈజ్ ఈక్వల్ టు n మెయిన్ స్కేల్ డివిజన్స్. సో 1 వెనియర్ స్కేల్ డివిజన్ ఈజ్ ఈక్వల్ టు n/n+1 main scale divisions. So VC is equal to MSD minus ఇక్కడ MSD minus VSD అన్నాం కదా, అంటే 1 MSD 1 VSD అని. సో 1 MSD minus 1 VSD, 1 VSD ఎంత అవుతుంది? n/n+1 ఇంటూ MSD. సో MSDని కామన్ తీసేసేయండి, క్రాస్ మల్టిప్లై చేయండి. n+1 మైనస్ n/n+1 MSD. సో క్యాన్సిల్ అవుట్ 1 MSD by n+1. సో 1 MSD ఎంత ఇచ్చాడు మాట మనకి? 0.1 mm by n+1. సో ఇది మన VC.